शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశి ఫలాలకు స్వాగతం. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పడం జరుగుతుంది. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక మన కొత్త ఛానల్ స్వధర్మదర్శిని ఛానల్లో కూడా ఆధ్యాత్మిక విషయాల విశ్లేషణతో వీడియోలు పెట్టడం జరుగుతుంది. @స్వధర్మదర్శిని అని టైప్ చేస్తే మీకు ఆ ఛానల్ లింక్ కనిపిస్తుంది. మరి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని ఆధ్యాత్మిక విషయాల విషయంలో ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో పెడితే వాటికి సంబంధించిన వీడియోలు మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఇక ఈ వారం గ్రహస్థితి ఒకసారి చూసుకున్నట్టయితే మేషరాశిలో వృషభ రాశిలో కుజ గురులు ఉన్నారు. ఇక మిథున రాశిలో సూర్యుడు వార మధ్యం వరకు కూడా అంటే 15వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉండి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటకంలో శుక్ర బుధులు ఉన్నారు. మరి బుధుడు వచ్చేసి వారాంతంలో సింహంలోకి వెళ్తున్నాడు. ఇక కేతు వచ్చేసి కన్యా రాశిలో ఉన్నాడు. దాంతోపాటు కన్యా తులా వృశ్చిక ధనస్సుల్లో చంద్ర సంచారం. శని వచ్చేసి కుంభరాశిలో ఉన్నాడు. మీనరాశిలో రాహు సంచారం అనేది ఉంది. మరి గ్రహస్థితి ఆధారంగా మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కుజ గురులు ఉన్నారు. ఇక సూర్యుడు వచ్చేసి తృతీయ చతుర్థాల్లో సంచరిస్తున్నాడు. తృతీయంలోంచి వార మధ్యంలో చతుర్థంలోకి వెళ్ళడం. చతుర్థంలో బుధ శుక్రులు ఉన్నారు. బుధుడు వచ్చేసి వారాంతంలో పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇక కేతువు 6వ స్థానంలో, చంద్రుడు 6, 7, 8, 9 స్థానాల్లో సంచరిస్తున్నాడు. శని వచ్చేసి కుంభరాశిలో ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇక రాహు వచ్చేసి మనకు ద్వాదశంలో ఉన్నాడు. ఇక్కడ శుభులు ముఖ్యంగా ఏకాదశ శని చాలా శుభయోగ కారకుడుగా ఉన్నాడు. ఇక దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ద్వితీయంలో కుజ గురులు సామాన్య ఫలితాలను ఇస్తారు. ద్వాదశ రాహు కొంత ఇబ్బందికారకంగా ఉంటుంది. మరి గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే రాష్ట్రాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో కొంత శుభయోగ కారకుడు ఉండే అవకాశం ఉంది. శత్రుక్షేత్రం అయినా కూడా కుజుడు కొంత ద్వితీయంలో ఉండడం వల్ల మానసికంగా ఉన్నటువంటి ఇబ్బందులు కొంత తొలగిపోతాయి. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత కఠినంగా వ్యవహరిస్తారు. వాక్కులో కఠినత్వం అనేది ఉంటుంది. దానివల్ల కొంత శత్రుత్వం అందరితో పెరిగే అవకాశం సూచిస్తుంది. కాబట్టి సంయమనంతో ఉండే ప్రయత్నం చేయండి. ఇక దాంతోపాటు ఆర్థిక విషయాలలో కూడా కొంత పురోభివృద్ధి ఉంటుంది. మనకు ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో రవితో కలుస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు వార మధ్యం తర్వాత కొంత కలిగే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి ఖర్చులు, సంతానపరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే విద్యాపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. తృతీయాధిపతి బుధుడు కూడా చతుర్థ పంచమ స్థానాల్లో సంచరించడం వల్ల అది కొంత శుభయోగంగా చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా దగ్గర బంధువుల నుంచి కొంత అనుకూలత అయితే ఉంటుంది. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అన్ని రంగాల విద్యార్థులు కూడా విశేషంగా రాణిస్తారు. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం రాసే ఎంట్రన్స్లో మంచి విజయాలను ఉత్తీర్ణతలను సాధించే అవకాశం సూచిస్తుంది. ఇక స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కూడా దాదాపుగా మిశ్రమంగా ఉంటుంది. వార ప్రారంభంలోనూ వార మధ్యంలోనూ కొంత ఇబ్బంది ఎదుర్కొన్నా కూడా సోమ మంగళ వారాలు కొంత అనుకూలత, గురు శుక్రవారాలు అనుకూలత ఉంటుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలన్నా, స్థిరాస్తుల కొనుగోలు చేయాలన్నా, వాహనాలు కొనాలన్నా ఆ సమయంలో కొంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించే వారు విశేషంగా రాణిస్తారు. రుణాలు అనేటివి కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. స్థిరాస్తుల వల్ల, స్థలాలు కొనడం వల్ల, వాహనాల కొనుగోలు వల్ల కొత్త రుణాలు చేయాల్సి రావడం, వాటి వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే మనం గమనించవచ్చు.
ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం ఇవన్నీ కూడా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంత చిన్న చిన్న చికాకులు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రక్తంలో ఇన్ఫెక్షన్స్ రావడం, వైరల్ ఇన్ఫెక్షన్స్, డెంగ్యూ లాంటి ఇన్ఫెక్షన్స్ కొంత ఇబ్బంది పడడం అయితే మనకు సూచించవచ్చు. అలాగే తల్లిదండ్రుల నుంచి సానుకూలత ఉంటుంది. తండ్రి గారికి కానీ తల్లి గారికి కానీ కొంత అనారోగ్య సమస్యలు, వాటి వల్ల కొంత ఇబ్బందులు కూడా తప్పవు. అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సాంకేతికపరమైనటువంటి ఉద్యోగస్తులకు, సాఫ్ట్వేర్ కానీ ఏదైనా ఇండస్ట్రీలో పనిచేసేవారు, ఐరన్ ఇండస్ట్రీలో పనిచేసేవారికి కానీ విశేషమైనటువంటి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి అద్భుత విజయాలు దక్కే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. అలాగే చేతి వృత్తుల వారికి, వ్యాపారస్తులకు, దాంతోపాటు వ్యవసాయదారులకు కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి చికాకులు ఉన్నా కూడా వాటి నుంచి అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక కుటుంబపరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, వాటి వల్ల కొంత చికాకు కలగడం అయితే మనం గమనించవచ్చు. మరి మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే, సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేయండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ, కుజ, గురులు ఉన్నారు. ద్వితీయంలో రవి తృతీయంలోకి వెళ్తున్నాడు వారమధ్యంలో. అలాగే తృతీయంలో బుధ, శుక్రులు ఉన్నారు. బుధుడు వచ్చేసి వారాంతంలో చతుర్థంలోకి వెళ్తున్నాడు. కేతు వచ్చేసి 5వ స్థానంలో ఉన్నాడు. చంద్రుడు 5, 6, 7, 8 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇక దాంతోపాటు దశమ స్థానంలో శని, ఏకాదశంలో రాహువు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అనుకూల, ప్రతికూల వాతావరణాలు అయితే సూచిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాధిపతి శుక్రుడు తృతీయ, చతుర్థాలలో సంచరించడం వల్ల, శత్రుస్థానాలలో శత్రువులతో కలిసి ఉండడం వల్ల కొంత మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చుట్టూ ఉన్న వాళ్ళతో వైరం ఎక్కువగా ఉంటుంది. ఏ పని తలపెట్టినా కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కొంత విలాసాలయందు, కొత్త స్నేహాలయందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి స్నేహాలకు వెళ్ళి తర్వాత ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో కొంత అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కొంత స్థిరాస్తుల వల్ల కానీ, మీ పెట్టుబడుల వల్ల కానీ కొంత లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక కుటుంబపరమైన విషయాల్లో కొంత మార్పు సంభవించే అవకాశం ఉంది. దుర్వార్త శ్రవణాలు కనిపిస్తున్నాయి ఈ వారం. అలాగే దగ్గరి బంధువుల నుంచి కొంత వైరం ఏర్పడడం కానీ, కొందరికి అనారోగ్య సమస్యలు కానీ కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు కానీ, స్థలాలు కొనడం కానీ, గృహ నిర్మాణాలు చేపట్టడం కానీ, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా వారం పూర్వార్ధంలో ఎక్కువగా అవకాశం ఉంది. ద్వితీయార్థంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం మనకు సూచిస్తున్నాయి. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పంచమాధిపతి బుధుడు తృతీయంలో, చతుర్థంలో సంచరించడం వల్ల వారాంతంలో ఏదైనా విద్యార్థులకు సమస్యలుంటే తొలగిపోతాయి. మంచి అభివృద్ధి కలుగుతుంది. ఉన్నత విద్యలు అభ్యసించడానికి మార్గం సుగమం అవుతుంది. ఇక దాంతోపాటు రుణ బాధ అనేది కొంతవరకు తీరే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత, కుటుంబంలో ప్రశాంతత, ఊహించని మార్పులు అయితే కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆరోగ్యపరమైన విషయాలలో అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి జన్మంలో ఉండడం, కుజుడితో కలిసి ఉండడం వల్ల రక్త సంబంధమైన ఇబ్బందులు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా వాటి నుంచి త్వరగా బయటపడడం, ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందడం అయితే కలిగే అవకాశం వారాంతంలో మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించారు, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూలత ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు,
విదేశీ ఉద్యోగాలు కూడా కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక వ్యాపార వ్యవసాయ రంగాలకు కూడా మంచి అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధన లాభాలు, విదేశీ ద్రవ్య ప్రాప్తి అనేది కలిగే అవకాశం వృషభ రాశి వారికి సూచిస్తుంది. దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు కానీ, వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు కానీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ద్వాదశాధిపతి బృహస్పతి జన్మంలో ఉండడం వల్ల ఊహించని ధన వ్యయాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ముఖ్యంగా మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. దత్తాత్రేయ స్వామి దేవాలయ దర్శనం చేసుకొని దత్త స్తవపారాయణం చేసుకోండి. అలాగే శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రవి ఉన్నాడు, ద్వితీయంలోకి వెళ్తున్నాడు. బుధ శుక్రులు ఇద్దరు కూడా ద్వితీయంలో ఉన్నారు. ద్వితీయంలోంచి తృతీయంలోకి వెళ్తున్నాడు బుధుడు. ఇక చతుర్థంలో కేతువు, చంద్రుడు వచ్చేసి చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. నవమ స్థానంలో శని, ఇక దశమ స్థానంలో రాహు ఉన్నాడు. ద్వాదశంలో కుజ, గురులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మిథున రాశి వారికి చూసినట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉండడం వల్ల, ద్వితీయ తృతీయాల్లో సంచరించడం వల్ల కొంత అస్థిరత ఉన్నప్పటికీ కూడా సమర్థవంతంగా ఈ వారాన్ని లీడ్ చేస్తారు. సమస్యలు ఎన్నున్నా కూడా వారిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తారు. ఏదైనా ఆలోచించి ముందడుగు వేయడం అనేది కొంత అవసరం. అనవసరమైనటువంటి గొడవల్లో కానీ, వివాదాల్లో కానీ తలదూర్చకపోవడం అనేది చాలా మంచిది. లేదంటే ఊహించని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కుటుంబపరమైన విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా పూర్వీకుల నుంచి వచ్చే స్థిరాస్తులు కానీ, అలాగే ఏదైనా ధన ప్రాప్తి కానీ కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం ఇవన్నీ కూడా వార ప్రారంభంలో చేసుకుంటే మంచిది. వారాంతంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మంగళవారం తర్వాత, బుధవారం తర్వాత కొంత అనుకూలత అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ లోపల మీరు ఏదైనా వాహనాలు, స్థిరాస్తులు కొనాలనుకుంటే చేసుకోవడం మంచిది. దాంతోపాటు దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ఊహించని పరిణామాలు కూడా విద్యార్థులకు కలిగే అవకాశం ఉంది. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే అధిక ధన వ్యయాల కొత్త రుణాలు కూడా తీసుకోవాల్సి రావడం. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యపరమైన విషయాలలో ముఖ్యంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్ప పెద్ద ఇబ్బందులు అయితే ఉండకపోవచ్చు. కానీ కండరాలకు సంబంధించిన నొప్పులు మాత్రం తరచూ ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మిశ్రమంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగంలో ఉన్న వారికి మాత్రం కొంత పని ఒత్తిడి, అధికారులతో చికాకు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలం చెందుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా మంచి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. కానీ ఉద్యోగంలో మాత్రం పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. పై అధికారులతో చికాకులు కూడా కలిగే అవకాశం ఉంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉండడం వల్ల ఎంత సంపాదించినా కూడా నిలవ ఉండకపోవడం, దానివల్ల కొంత మానసికంగా ఆందోళనకు ఎదురవడం ఇవైతే ఉంటాయి. ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, దత్తాత్రేయ దేవాలయం దర్శనం చేసుకోండి. శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. అలాగే దత్త స్తవపారాయణం చేసుకోండి. దాంతోపాటు మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. అమ్మవారి దేవాలయంలో విశేష కుంకుమార్చన చేయించుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితం. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్ర బుధులు ఉన్నారు. రవి జన్మంలోకి రావడం జరుగుతుంది. బుధుడు వచ్చేసి వారాంతంలో ద్వితీయంలోకి వెళ్తున్నాడు. తృతీయంలో కేతువు, చంద్రుడు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. అష్టమ శని సంచారం, నవమ రాహు సంచారం, దశమంలో
ఏకాదశంలో బృహస్పతి కుజుడు, ద్వాదశంలో రవి ఉన్నాడు. రవి జన్మంలోకి రావడం జరుగుతుంది. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఈ వార మధ్యం నుంచి కూడా మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలాగే రవి శుక్రుల కలయిక వల్ల కొంత ఒత్తిడి, చికాకు, అనవసరమైనటువంటి నిందలు పడడం, చికాకులు కలగడం అయితే ఉండే అవకాశం ఉంది. కొంత మానసిక ఒత్తిడి అయితే కొంత విలాసవంతమైనటువంటి వస్తువుల మీద, విలాసవంతమైనటువంటి జీవితం మీద ఆసక్తి ఎక్కువగా ఉండడం అయితే మనం గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో కొంత అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు కూడా మిశ్రమంగా ఉంటుంది. ఇవన్నీ కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొంత సమయం తీసుకోవడం, ప్రస్తుతం అయితే దాని గురించి కొంత వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు, అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించేవారు విశేషంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు రుణాలు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూలత, కుటుంబంలో ప్రశాంతత కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే నరాలకు, కండరాలకు సంబంధించిన అనారోగ్యాలు తరచూ ఇబ్బంది పెట్టడం, కొంత వాటి వల్ల ఇబ్బందులు పడడం, దెబ్బలు తగలడం, ఇలాంటివి కొంత చికాకు కలగడం అనేది మనకు కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో ఎముకలకు సంబంధించి జాగ్రత్తగా ఉండడం మంచిది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. వారి విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి ఉన్నత ఉద్యోగ స్థితి కలుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఉద్యోగంలో మంచి ఆర్థిక పురోభివృద్ధి కూడా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. విలాసాల యందు కొంత ఆసక్తి ఎక్కువగా ఉండడం వల్ల విహారయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ద్వాదశాధిపతి అయినటువంటి బుధుడు కూడా కొంత వ్యతిరేకంగా ఉండడం వల్ల అధిక ధన వ్యయాలు అయితే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి వస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రమివాగ్రజం ఛాయా మార్తాండసంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కేతు చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. సప్తమంలో శని, అష్టమ రాహువు, దశమ స్థానంలో బృహస్పతి కుజుడు ఉన్నారు. ఏకాదశంలో రవి ద్వాదశంలోకి రావడం జరుగుతుంది. ద్వాదశంలో బుధ శుక్రులు ఉన్నారు. బుధుడు వచ్చేసి జన్మంలోకి రావడం వారాంతంలో జరుగుతుంది. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే సింహరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా మరి రాష్ట్రాధిపతి ద్వాదశంలోకి రావడం, బుధుడు జన్మంలోకి రావడం వల్ల కొంత మానసిక ఆందోళన, చికాకు, ఏ పని చేసినా కూడా విపరీతమైన కోపం రావడం, కొంత అసహనము అనేది ఉండే అవకాశం ఉంది. కొంత పని యందు అశ్రద్ధ కూడా ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు వారాంతంలో అనుకూలత కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం ఉంటుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించే వాళ్ళు విశేషంగా రాణిస్తారు. రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కూడా విశేషంగా రాణించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే నరాలకు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు, అలాగే నేత్ర సంబంధమైన అనారోగ్యాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా నవమాధిపతి కుజుడు దశమంలో ఉండడం వల్ల తల్లిదండ్రుల నుంచి కొంత ఆర్థిక అనుకూలత అయితే కలిగే అవకాశం ఉంది.
ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం అధికంగా సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఊహించని ధన ప్రాప్తి కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. దాంతోపాటు విద్యార్థులకు, రాజకీయ నాయకులకు అయితే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. సినీ రంగాల వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవసాయ రంగాల వారికి కూడా కొంత సామాన్య ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక అన్ని రంగాల వారికి కూడా కొంతవరకు అనుకూలత ఉండే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం ఉంది. అధిక ధన వ్యయాలు, ఊహించని ధన వ్యయాలు, విలాసాలయందు ధన వ్యయాలు ఎక్కువగా చేయడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈ సింహరాశి వారు మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి. దాంతోపాటు సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో పంచామృతాలతో అభిషేకం చేయించండి. పుట్టతో ఉంటే పుట్టకు 9 ప్రదక్షిణాలు చేయండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కేతు చంద్రులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి జన్మ ద్వితీయ, తృతీయ, చతుర్థాల్లో సంచరిస్తున్నాడు. అలాగే 6వ స్థానంలో శని, 7వ స్థానంలో రాహు, 9వ స్థానంలో బృహస్పతి, కుజుడు ఉన్నారు. 10వ స్థానంలో రవి 10 నుంచి 11వ స్థానంలోకి వస్తున్నాడు. 11వ స్థానంలో బుధ, శుక్రులు ఉన్నారు. బుధుడు వచ్చేసి 12వ స్థానంలోకి వారాంతంలో వస్తున్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా సింహరాశి వారికి ఈ వారమంతా కూడా కొంత మిశ్రమంగా గోచరిస్తుంది. రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు ద్వాదశంలోకి రావడం, వారాంతంలో జన్మంలో కేతువు, సప్తమ రాహు ఉండడం వల్ల మానసిక ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా కొంత ఆలస్యం కావడం, ఏదో రకమైన ఇబ్బందులు కలగడం అయితే మనకు సూచిస్తుంది. కొంత జాగ్రత్త పడడం అనేది చాలా అవసరం. అనవసరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఊహించని ధన ప్రాప్తి కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం ఉంటుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అనుకూలించే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకు విశేషంగా రాణిస్తారు. అయితే కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా విజయాన్ని సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబ కలహాలు, చికాకులు, ఏదో రకమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కూడా కొంత సూచిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. దాంతోపాటు ఆరోగ్య విషయంతో పాటు కొంత కుటుంబపరమైన విషయాల్లో జాగ్రత్త వహించండి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ముఖ్యంగా జాగ్రత్త వహించడం అనేది మంచిది. ఇక తండ్రికి అనారోగ్య సమస్యలు కొంత కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. వారాంతంలో ఉద్యోగంలో పని ఒత్తిడి, అధికారులతో ఒత్తిడి, చికాకు కలిగే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఇక ఊహించని ఖర్చులు, వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండడం, విలాసాల యందు కొంత సుముఖత చూపడం వల్ల అధిక ధన వ్యయాలు కలగడం అనేది మనం గమనించవచ్చు. మరి కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించి మినుములు, ఉలువలు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని, విష్ణు సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 5వ స్థానంలో శని, 6వ స్థానంలో రాహు, 7వ స్థానంలో, 8వ స్థానంలో కుజ, గురులు ఉన్నారు. 9వ స్థానంలో రవి 10వ స్థానంలోకి వెళ్తున్నాడు. 10వ స్థానంలో బుధ, శుక్రులు ఉన్నారు. బుధుడు వచ్చేసి 11వ స్థానంలోకి వస్తున్నాడు. కేతువు ద్వాదశంలో ఉన్నాడు. చంద్రుడు కూడా ద్వాదశ, జన్మ, ద్వితీయ, తృతీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత
సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. రాష్ట్రాధిపతి దశమ స్థానంలో ఉండడం కొంత శుభయోగమైనప్పటికీ కూడా కొంత విలాసాల యందు ఆసక్తి, విహారయాత్రలకు తిరగడం, అనవసర ఖర్చులు చేయడం, అలాగే అధిక ధన వ్యయము, తీర్థయాత్రలు చేయడం అయితే ఉంటుంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కొంతవరకు సానుకూల వాతావరణం ఉంటుంది. అయితే అధిక ధన వ్యయాలు, కొన్ని చికాకుల వల్ల ఆర్థికంగా లోటు ఏర్పడే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి విశేషంగా రాణిస్తారు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించేవారు, రక్షణ రంగాలకు సంబంధించిన వారు విశేషంగా రాణిస్తారు. మంచి పేరు ప్రతిష్టలు గడించే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత ఉన్నప్పటికీ కూడా ఏదో రకమైన చికాకులు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సప్తమాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో ఉండడం వల్ల భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక అష్టమంలో కుజ గురుల కలయిక వల్ల రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, దాంతోపాటు రాష్ట్రాధిపతి అష్టమాధిపతి శుక్రుడు కూడా రవితో కలిసి ఉండడం వల్ల కొంత ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం తులారాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. తీవ్ర అనారోగ్యాలు అయ్యే అవకాశం కూడా ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. ధన ప్రాప్తి కూడా కుటుంబ పరంగా కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే వారాంతంలో కొత్త ఉద్యోగాలు అనుకూలించే అవకాశం ఉంది. ప్రమోషన్లు కూడా వారాంతంలో వచ్చే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకు కూడా కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక వ్యవసాయ రంగాల వారికి కొంతవరకు లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. వ్యాపార రంగంలోని వారికి కూడా కొంతవరకు లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, ధార్మిక చింతన, తీర్థయాత్రలు, దేవాలయ దర్శనాల వల్ల కొంత ధన వ్యయం చేసే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. మరి తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. దత్త దేవాలయ దర్శనం చేసుకొని శనిగేలు నివేదన పెట్టి పెంచండి. దానివల్ల కొంతవరకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థ శని, పంచమ స్థానంలో రాహు, ఆరో స్థానం, 7వ స్థానంలో కుజ బృహస్పతులు ఉన్నారు. 8వ స్థానంలో రవి, 9వ స్థానంలో శుక్ర బుధులు ఉన్నారు. బుధుడు వచ్చేసి 9వ స్థానంలోంచి 10వ స్థానంలోకి, 9వ స్థానంలోకి రవి వస్తున్నాడు. ఇక కేతు వచ్చేసి ఏకాదశ స్థానంలో ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి ఏకాదశ, ద్వాదశ, జన్మ ద్వితీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. స్థిరమైన ఆలోచన విధానం, ప్రతి విషయంలో కఠినంగా ఉండడం, నిర్ణయాలు తీసుకోవడం అయితే ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఊహించని ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కూడా చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. విద్యాపరమైన విషయాలలో దూర ప్రాంతాలలో నివసించాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు దశమ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవి త్వరగానే తొలగిపోయి ఆరోగ్యపరంగా ఇబ్బందులని తొలగిపోతాయి. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి, తల్లిదండ్రులతో కానీ కుటుంబంతో కలిసి కానీ విహారయాత్రలకు, దూర ప్రాంత ప్రయాణాలకు, తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉద్యోగపరంగా ఎక్కువగా సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుత విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. కొంత విలాసాల యందు అధిక ధన వ్యయం చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మరి ఈ వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా
సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి, ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి, దాంతోపాటు ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దగ్గరలో అమ్మవారి దేవాలయం ఉంటే దర్శిస్తూ ఉండండి, దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనుసు రాశి ఫలితాలు. ఈ వారం ధనుసు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో శని, చతుర్థంలో రాహు, 6వ స్థానంలో గురు కుజులు, ఇక 7వ స్థానంలో రవి 8వ స్థానంలోకి వెళ్తున్నాడు వారం మధ్యంలో. 8వ స్థానంలో బుధ శుక్రులు ఉన్నారు. బుధుడు వచ్చేసి వారాంతంలో 9వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇక కేతువు చంద్రుడు ఇద్దరు కూడా దశమ స్థానంలో ఉన్నారు. చంద్రుడు వచ్చేసి దశమ, ఏకాదశ, ద్వాదశ జన్మస్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ధనస్సు రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా అనుకున్న పనులు జరగడంతో పాటు కొన్ని రకాల ఆటంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి విషయంలో కూడా కొంత సంఘర్షణ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆచితూచి అడుగేయడం మంచిది. కొన్ని రకాల చికాకులు కలిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయంలో సామాన్యంగా ఉంటుంది. ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు, అయినప్పటికీ కూడా సమస్యలు అయితే సులభంగా పరిష్కారం అవుతాయి. దగ్గర బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు కొనడం కానీ, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు కొంతవరకు సమయం తీసుకోవడం మంచిది. ప్రస్తుతం అనుకూలించే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఏదో రకమైన చికాకు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. ఆశించిన దానికంటే గొప్ప విజయాలు సాధించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు విద్యార్థులకు కొన్ని రకాల చికాకులు కూడా కలిగే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందినప్పుడు వారాంతంలో కొంత అనుకూలత కలుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, సుఖవ్యాధుల వల్ల కొంత ఇబ్బంది, అలాగే రవి శుక్రుల కలయిక వల్ల కొంత వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు వహించండి. ఇక కుటుంబపరంగా కూడా కొంత ఆర్థిక అనుకూలత ఉంటుంది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే వారాంతంలో అనుకూలత ఉంటుంది. వార ప్రారంభంలో ఉద్యోగంలో కొంత చికాకులు కలిగినప్పటికీ కూడా వారాంతంలో ఉద్యోగంలో అనుకూలత, మంచి స్థిరత్వం కలుగుతుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలే ఈ ధనుస్సు రాశి వారికి సూచిస్తున్నాయి. దాంతోపాటు దశమంలో కేతువు అలాగే చంద్రుడు ఉండడం వల్ల వార ప్రారంభం నుంచి కూడా ఆధ్యాత్మిక చింతన, దూర ప్రాంత ప్రయాణాలు, తీర్థయాత్రలు చేయాల్సి రావడం అయితే గమనించవచ్చు. ఆకస్మిక ధన లాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు, వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి దాంతోపాటు ఈ ద్వాదశాధిపతి కుజుడు 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత అధిక ధన వ్యయాల వల్ల రుణాలు తీసుకోవాల్సి రావడం మనం గమనించవచ్చు. మరి ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనియాల నివేదన పెట్టి పంచిపెట్టండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దర్శనం చేసుకోండి. కందులు దానం చేయండి. ఇక ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో శని, తృతీయంలో రాహు, పంచమ స్థానంలో గురు కుజులు ఉన్నారు. 6వ స్థానంలో రవి ఉన్నాడు. 7వ స్థానంలోకి వెళ్తున్నాడు వారం మధ్యంలో. 7వ స్థానంలో బుధ శుక్రులు ఉన్నారు. బుధుడు వచ్చేసి 8వ స్థానంలోకి వారం అంతంలో వెళ్తున్నాడు. కేతు వచ్చేసి 9వ స్థానంలో, చంద్రుడు 9, 10, 11, 12 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే మకర రాశి వారికి మంచి స్థిరమైన ఆలోచన విధానంతో పాటు ప్రతి విషయాలు కూడా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఏదో ఒక రకమైన ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందడుగు వేస్తారు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే ఉంటుంది. అలాగే విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు
విశేషంగా రాణిస్తారు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు కొంతవరకు అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక సంతానపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు ఉండడంతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ వారాంతంలో కలిగే అవకాశం ఉంది. దాంతోపాటు కొంత హైజీనిక్గా ఉండడానికి ప్రయత్నించండి. ఏదో రకమైన చికాకులు, నలతగా ఉండడం, చిన్న చిన్న అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధర లాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ద్వాదశంలో ఆకస్మిక ధనలాభాలతో పాటు ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే దశమాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు ఉద్యోగంలో అనుకూలత, మంచి పెరుగుదల ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉద్యోగంలో ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కొంతవరకు విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాలకు కూడా ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ఆకస్మిక ధనలాభాలు అంతవరకు సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు, సంతానపరమైన ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. దాంతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. బుధవారం పెసర్లు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని, ద్వితీయంలో రాహు, చతుర్థంలో బృహస్పతి, కుజుడు, పంచమంలో రవి 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. 6వ స్థానంలో బుధ, శుక్రులు ఉన్నారు. బుధుడు వచ్చేసి వారాంతంలో 7వ స్థానంలోకి. ఇక 8వ స్థానంలో కేతు, చంద్రుడు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 8, 9, 10, 11 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇక ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి మానసిక, శారీరక అలసట అధికంగా ఉంటుంది. పనులు చేయడంలో ఆలసత్వం, ఏదైనా కూడా శారీరకంగా కొంత వ్యతిరేకత ఉండడం వల్ల పనుల యందు ఆసక్తి తగ్గడం, కొంత నిస్తేజంగా ఉండడం అయితే చూడవచ్చు. అయితే కూడా కొంత ఆత్మవిశ్వాసం గట్టిగా ఉండడం వల్ల ముందుకు వెళ్తారు. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. అలాగే విదేశీ ద్రవ్య ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి కూడా అనుకూలత ఉంటుంది. సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు కూడా చేసే అవకాశం కొంతవరకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం కొంత ఆలస్యమైనా కూడా తీసుకునే అవకాశం ఉంది. వాహనాల కొనుగోలు, విలాసవంతమైన వస్తువులు కూడా తీసుకునే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు, ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా వారమధ్యంలో రవి 6వ స్థానంలోకి వెళ్ళడం వల్ల కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కలగడం, వాటి వల్ల కొంత కుటుంబంలో అశాంతి నెలకొనడం అయితే మనం గమనించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చిన్న చిన్న చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కలిగే అవకాశం కొంతవరకు సూచిస్తుంది. కండరాలకు, నరాలకు సంబంధించిన అనారోగ్యాలు, వార ప్రారంభంలో జలుబు, విపరీతమైన తలనొప్పి లాంటి సమస్యలు ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఏదో ఒక చిన్న చిన్న అనారోగ్య ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కలిగే అవకాశం కూడా ఎక్కువగా సూచిస్తుంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు సంభవించే అవకాశం కూడా ఎక్కువగా మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. వ్యక్తిగత ఖర్చులు, కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం మనం గమనించవచ్చు. మరి కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రమేమాగ్రజం ఛాయామార్తాణ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతి నిత్యము కూడా 19 మార్లు పఠించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు
కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ రాహు, తృతీయంలో బృహస్పతి కుజుడు, చతుర్థంలో రవి ఉన్నాడు, చతుర్థంలోంచి పంచమంలోకి వెళ్తున్నాడు, పంచమంలో బుధ శుక్రుడు అలాగే బుధుడు ఉన్నారు. ఇక బుధుడు వచ్చేసి 6వ స్థానంలోకి వారాంతంలో వెళ్తున్నాడు, కేతు వచ్చేసి 7వ స్థానంలో ఉన్నాడు, చంద్రుడు 7, 8, 9, 10 స్థానాల్లో సంచరిస్తున్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే మీనరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా మానసిక ఆందోళన, చికాకు, శారీరక అలసట, ఏ పని చేసినా కూడా కొంత వెనక్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంతవరకు మిశ్రమంగా ఉంటుంది. ఏది ఆశించినంత గొప్ప స్థితిలో ఉండకపోవచ్చు. దగ్గర బంధువుల నుంచి కూడా కొన్ని రకాల చికాకులు, కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే దుర్వార్తా శ్రవణాలు కూడా సూచిస్తున్నాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు ఇవన్నీ కూడా వార ప్రారంభంలోనే చేసుకోండి. వారాంతంలో కొంత బుధుడు 6వ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి కొన్ని రకాల చికాకులు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు కూడా అద్భుతంగా రాణించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు ఉండడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే చూడవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 5వ స్థానంలో ఉండడం వల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, విషజ్వరాల వల్ల కొంత ఇబ్బంది పడడం అయితే ఉండొచ్చు. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంతవరకు సానుకూలత ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే కొంత చికాకులున్నా కూడా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్థాన చలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొనుగోలు చేస్తారు. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే సినీ రంగాల వారికి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధన లాభాలు కొంతవరకు కలగడం సంభవించే అవకాశం ఉంది. అయితే ఖర్చులు అధికంగా ఉండడం వల్ల ఎంత ధనప్రాప్తి కలిగినా కూడా కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆర్థికంగా చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అనవసర ధన వ్యయాలు, దానివల్ల చికాకులు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మరి మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకంగా చేయించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించండి. అలాగే అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క 12 రాశుల ఫలితాలు చూశారు కదా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి.